అసలు క్యాన్సర్ అనేది ఎలా పుడుతుంది మనుషుల్లో? మనుషుల్లో గానీ, జంతువుల్లో కానీ క్యాన్సర్ ఎలా పుడుతుందంటే, మామూలుగా మన బాడీలో రకరకాల కణజాలాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్‌లో ఉండే కణజాలం, హార్ట్‌లో ఒక రకమైన కణజాలం ఉంటుంది. లివర్‌లో ఒక రకమైన కణజాలం, బోన్స్ అంతా డిఫరెంట్ కణజాలం, స్కిన్. సో, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టిష్యూస్ అంటాం అన్నమాట. కణజాలం అంటాం. సో, ఇవి ఏమవుతాయంటే రెగ్యులర్‌గా సెల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. కొన్ని చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని కొత్తవి పుడుతూ ఉంటాయి. సో, ఇలా కొత్తవి పుట్టుతూ ఉండే మెకానిజంలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయి. అంటే ఆ జెనెటిక్ బ్యాలెన్స్‌లో ఏ కణాన్ని చంపాలి? అంటే ఏ కణాన్ని పాడైపోయిన కణాన్ని అపోప్టోసిస్ చేసి చంపాలి? కొత్త కణాలను పుట్టించి టిష్యూని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ బ్యాలెన్స్‌లో ఏమైనా తేడా వస్తే ఒక్క కణం నుంచి క్యాన్సర్ మొదలవుతుందనమాట. సో, అక్కడ తప్పిన ఆ గతి తప్పిన జెనెటిక్ బ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్లోరిడ్‌గా చాలా కణాలు పెరిగిపోతుంటాయి. సో, ఇలా పెరిగిపోయిన కణాలు ఒక గడ్డలా తయారై క్యాన్సర్‌లా